హలో. ఈరోజు మన వీడియో వచ్చేసి మైల్డ్ షాంపూ. అసలు మైల్డ్ షాంపూ అంటే ఏంటి? మైల్డ్ షాంపూ ఏ స్కాల్ప్ యూజ్ చేయాలి? అసలు స్కాల్ప్ ఏంటి? మార్కెట్లో కొత్త షాంపూ వచ్చింది, అది వాడేద్దామా? ఆ ఇన్ఫ్లుయర్ చెప్పింది కదా ఆ షాంపూ వాడదాం. లేదు, ఆ యూట్యూబర్ చెప్పిన హెయిర్ ఆయిల్ యూజ్ చేద్దాం. ఇవన్నీ కాదు, మన హోమ్ రెమెడీ యూజ్ చేద్దాం. హోమ్ రెమెడీ షాంపూ ఆయిల్ యూజ్ చేద్దాం. అలా అని ఎంతమంది అనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే మనకి ఈ బిజీ లైఫ్లో హోమ్ మేడ్ షాంపూస్ అలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం చాలా వరకు మానేశారు. అసలు టైమే కుదరట్లేదు, ఎలా అమ్మా అనుకుంటారు కదా. అందుకే నేను ఈ బిజీ లైఫ్లో మీ హెయిర్ని చాలా థిక్ అండ్ గ్లో, షైనీ, హెల్దీగా ఉంచే ఒక మైల్డ్ షాంపూ గురించి చెప్తాను. మైల్డ్ షాంపూ అంటే ఏంటి? అసలు స్కాల్ప్లో ఎన్ని వెరైటీస్లో ఉంటాయి, అవి తెలివి ఎలా యూజ్ చేయాలి షాంపూ అనుకుంటారు కదా. అసలు మైల్డ్ స్కాల్ప్ అనేది 5 టైప్స్ ఉంటాయి. అవే ఇవి. ఈ 5 టైప్స్ స్కాల్ప్కి ఏదైనా సూటబుల్ అయ్యే 10 బెస్ట్ మైల్డ్ షాంపూ అనేది నేను మీకు చెప్తాను. అసలు మైల్డ్ షాంపూ అంటే ఎలా ఉంటుంది, అలా ఎలా యూజ్ చేయాలి, ఓ ఇది కూడా ఉంటుందా అని కూడా అంటారు కదా. చాలామందికి మైల్డ్ షాంపూ అనేది కూడా తెలియదు. మైల్డ్ షాంపూ అని తెలియక చాలా కెమికల్ షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల డాండ్రఫ్, ఇచ్చింగ్, హెయిర్ ప్రాబ్లమ్, హెయిర్ లాస్, ఇంత లాంగ్ ఉన్న హెయిర్ ఇంత షార్ట్గా అయింది ఇలా చెప్పి బాధపడుతూ ఉంటారు. కొంతమంది స్ట్రెస్ వల్ల ఊడిపోతే, కొంతమంది ఈ కెమికల్ ఫ్రీ ఆయిల్ అండ్ షాంపూ వల్ల ఊడిపోతుందని ఎంతమందికి తెలుసు. సరే, ఈరోజు మన మైల్డ్ షాంపూ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో ఉన్న ఇలాంటి మెనీ మోర్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరెవరు షాంపూ తెలియక యూజ్ చేస్తున్నారో, లాంగ్ షాంపూ యూజ్ చేసే ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీలో ఎంతమందికి హోమ్ రెమెడీ షాంపూ కావాలో అనేది కూడా కామెంట్ చేయండి. ఈరోజు మైల్డ్ షాంపూ తెలుసుకునే ముందు, మైల్డ్ షాంపూ ఎలా మనం యూజ్ అవుతుంది హెయిర్కి, మన హెయిర్ లాంగ్ అయినా షార్ట్ అయినా, మన హెయిర్కి రూట్స్ నుంచి పైన చిగురులు దాకా మనకి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉండేలా చేస్తుంది. ఫ్రీజీనెస్, డల్నెస్ లేకుండా చేస్తుంది. అలాగే మన హెయిర్ రూట్స్ నుంచి వాష్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది. చాలామంది లాంగ్ హెయిర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే చాలా మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, మీ హెయిర్ ఇంత షైనీగా ఉంది, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, మీ హెయిర్ ఇంత లాంగ్ అవ్వడానికి ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు, మీ హెయిర్ సీక్రెట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. మన హెయిర్ని ఆయిల్ కానీ షాంపూ కానీ మన స్కాల్ప్ తగినట్టు యూజ్ చేస్తే చాలా బాగా రిజల్ట్స్ ఉంటుంది. నా హెయిర్ చూసారా, చాలా షార్ట్. నేను నా హెయిర్ మొత్తం లాంగ్ అవ్వాలనే కాదు, ఒత్తుగా ఉండాలని కూడా అనుకుంటారు. నేను లాంగ్ అవ్వడం కన్నా ఒత్తుగా ఉండడం చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాను. అందుకే నా హెయిర్ని 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేసిన షాంపూస్ కాబట్టి నేను మీకు రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సరే, ముందుగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. అసలు మెయిన్ ద కింగ్ ఆఫ్ మైల్డ్ షాంపూ ఫస్ట్ చూసేద్దాం కదండి. ఇవి వచ్చి మైల్డ్ షాంపూ బెనిఫిట్స్ అనమాట. మన హెయిర్ గ్రోత్గా పెంచడానికి ఇది ద కింగ్ అని చెప్పొచ్చు అసలు షాంపూస్లో. ఇది కూడా నెంబర్ 2 ప్లేస్లో అయితే ఉంది. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి షాంపూస్. దాంట్లో డవ్ షాంపూ చాలామందికి తెలుసు. ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది షికాకాయ షాంపూ. ఇది కూడా మైల్డ్ షాంపూ. హిమాలయ జెంటిల్ బేబీ షాంపూ అని మైల్డ్ షాంపూ. ఇంకా ప్యాంటీన్, ఇది కూడా చాలామంది యూజ్ చేసే ఉంటారు. ఇది కూడా మైల్డ్ షాంపూ అని ఎవరికి తెలీదు. ట్రెస్మీ కూడా మైల్డ్ షాంపూ అని ఎవరికి తెలీదు. ఇదైతే అందరికీ తెలుసు కదండి. ఇది ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా బెస్ట్. ఇదన్నీ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి త్వరగా. షాంపూ అంటే చూస్తారు కదా. స్కాల్ప్ అంటే మెయిన్ స్కాల్ప్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏం చేయాలి, సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.